ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ పుట్టినరోజు సందర్భంగా పసుపులేటి పవన్ ఆధ్వర్యంలో కాట్రేవులపల్లి సేవా సమితి సభ్యులు మరియు శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సంయుక్త సహకారంతో రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీం రాజేష్ కమిటీ సభ్యులు పసుపులేటి పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో రాజా విలాస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, రొట్టెలు, అలాగే ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందించారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కల్లేపల్లి రాజేష్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ వ్యాపార రీత్యా అమెరికాలో ఉంటున్న రాజేష్ సొంత గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారని అన్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే యువత గ్రామ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు సతీష్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన కల్లేపల్లి రాజేష్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మూల గ్రామంలో 100 మందికి పైగా యువకులు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం సాధారణ విషయం కాదన్నారు. కల్లేపల్లి రాజేష్ పై ఉన్న అభిమానమే వారు ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు. రాజేష్ టీం పవన్ మాట్లాడుతూ కల్లేపల్లి రాజేష్ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన పుట్టినరోజును యువకులంతా ప్రత్యేకంగా చేయాలనుకున్నామని అన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడే విధంగా అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టా సుగుణారావు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య, నీటి సంఘం అధ్యక్షులు కంటే రామారావు, బోరుగుపూడి మాజీ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర, తోలాట వీరబాబు, కాట్రావులపల్లి సేవా సమితి సభ్యులు మద్దూరి ప్రసాద్, సుంకర తారక్, పార్సి వేణు, కరి శ్రీనివాస్ రెడ్డి, సముద్ర ఫ్లెక్స్ అండ్ ప్రింటింగ్ గణేష్ సభ్యులు, అధిక సంఖ్యలో జన సైనికులు, టీం రాజేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సరే మన వాళ్ళు ఎవరన్నా మనగే ఫోటో बोले मैं लोग सर अपने ला बैठे हैं रेडी 1 2 3 स्टार्ट సందర్భంగా మీ అందరికీ ఓకేనా? అందరికీ ఒకసారి అందరూ కలిపి రాజేష్ కల్లేపల్లి గారికి బర్త్డే విషయం రాజేష్ కల్లేపల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజుకి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాలి, ఏదైనా కొత్తగా చేయాలి అనే ఆలోచనతో ముందుగా నా స్నేహితుల్ని తోలాటి వీరబాబు గారిని కానీ, పార్సి వేణువు గారిని కానీ, మద్దూరు ప్రసాద్ని కానీ వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసినప్పుడు రక్తదానం పెడదామని వీరబాబు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేటప్పటికి నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను, అభిమానం ఉండి ఇక్కడ వచ్చి రాజేష్ కల్లేపల్లి గారి తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కానీ బ్లడ్ క్యాంప్ అనేటప్పటికి వస్తారో లేదో అనే చిన్న భయంతో మన యువసేన సతీష్ గారికి కూడా చెప్పినప్పుడు, సార్ ఒక 30 మంది ఉంటారు, మీరు వచ్చి క్యాంప్ నిర్వహించాలంటే వెంటనే ఆల్రెడీ వాళ్ళు 3వ తారీఖున పెద్ద క్యాంప్ని విజయవంతం చేసి మళ్ళీ వెంటనే 4వ తారీఖున మా ఊరు క్యాంప్ పెట్టడానికి ముందుగా వచ్చిన యువసేన సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కాట్రావులపల్లి యువత అందరికీ కూడా ఈ బ్లడ్ క్యాంప్ లో ప్రాణదాతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మా అన్నయ్య బర్త్డేకి ఇంత సపోర్ట్ ఇచ్చిన ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముందుకు వచ్చి ఆయన వెంటున్న నడిపిస్తున్నందుకు మనసారా కోరుకుంటూ ఇదే విధంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కాట్రావులపల్లిలో నిర్వహించాలని, మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ జై రాజేష్ కల్లేపల్లి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈరోజు మన
కాట్రావులపల్లిలో శ్రీ కల్లేపల్లి రాజేష్ గారు పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రామ యువత ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా యువతి యువకులు, గ్రామ పెద్దలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరుగుతుంది. అంటే రక్తదానం అనేది ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉందంటే ఎండాకాలాన్ని మించి ఎండలు కాస్తున్నాయి. అంటే బయటకు వస్తే ఒక్కపోత కానీ వేడి కానీ చాలా దారుణంగా ఉంది. ఇలాంటి తరుణంలో ఇంత చిన్న గ్రామంలో అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఒక 100 మంది రక్తదానం చేయడం అనేది ఒక పెద్ద విషయంగా ఉంటుంది. అలాంటిది ఇంత చిన్న గ్రామంలో ఇలా రాజేష్ గారు పుట్టినరోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టగానే 100 మంది బ్లడ్ డొనేషన్ చేయడం మాకే శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్కి ఆశ్చర్యం కలిగించింది. ఏంటి రాజేష్ గారు ఇక్కడ లేరు, ఎందుకు ఇంతమంది వచ్చి రక్తదానం చేస్తున్నారని ఇక్కడ పెద్దలందరినీ అడగగా వారు చెప్పింది ఏంటంటే, రాజేష్ గారు పుట్టి పెరిగిన ఊరు కాట్రావులపల్లి గ్రామం, కానీ ఆయన వృత్తిరీత్యా వ్యాపారాల రీత్యా ప్రజెంట్ అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన అమెరికాలో స్థిరపడినా కూడా ఆయన పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక కాట్రావులపల్లి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపదున్నా కూడా నేను ఉన్నానని ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజును పురస్కరించుకుని మేము ఎన్ని దానాలు చేసినా కూడా రక్తదానాన్ని మించింది లేదు, ఒక 10 మందికి ప్రాణాన్ని నిలబెట్టే కార్యక్రమం చేయాలని ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఇందులో నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటుంది ఎవరికంటే మన కాట్రావులపల్లి సేవా సమితికి. ఎందుకు కాట్రావులపల్లి సేవా సమితికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా అంటే, మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున కాట్రావులపల్లి సేవా సమితిలో చేసే 4వ బ్లడ్ క్యాంపు ఎప్పుడూ కూడా మన ప్రసాద్ అతని టీంతో, అతని బృందం సహాయంతో ఎప్పుడు బ్లడ్ క్యాంప్ పెట్టినా కూడా 100కి పైగానే రక్తదానం చేశారు తప్ప కాట్రావులపల్లి గ్రామంలో 100కి తక్కువ ఏ రోజు కూడా చేయలేదు. ఈరోజు కాట్రావులపల్లి సేవా సమితి నుంచి కూడా అధిక సంఖ్యలో యువత యువకులు స్వచ్ఛందంగా మన ప్రసాద్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, అంటే సుమారు వయసు 50 పైబడి ఉంటే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి, వాళ్ళు కూడా రాజేష్ గారి మీద ప్రేమతో, కాట్రావులపల్లి సేవా సమితి మీద అభిమానంతో ఈ రోజు ఇక్కడికి వచ్చి రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది. ఈ రోజు మీ కాట్రావులపల్లి గ్రామం నుంచి రక్తాన్ని సేకరించడమే కాదు, మీ గ్రామంలో ఎప్పుడు ఎవరికి బ్లడ్ అనేది అవసరం వస్తే 24/7 మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ గ్రూప్ లేకపోయినా కూడా ఆ డోనర్ని బ్రతిమాలు తీసుకొచ్చి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మన కల్లేపల్లి రాజేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీరు ఎక్కడున్నా కూడా ఈ గ్రామం మీద, ఈ ప్రజల మీద మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు ఎలాగే ఉండాలని, మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మీరు మరింత ఆర్థికంగా ఎదుగుతూ మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.